ఇవాళ పొద్దుగాల మా ఇంటి పక్క పొంటక్క మా ఇంటికి వచ్చి మంచిగా ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నది. చాలా సేపు అయినా పోతం లేదు. ఇక నాకు యాదకొచ్చి నేను అడిగిన, అక్క మస్తు సేపు వచ్చి ఇంటికి తాళం వేసినవా లేదా నన్న. ఏమున్నదమ్మ ఇంట్లో ఉన్న కాడికి ఉడుచుకోయి బ్యాంకులనే వేస్తే అని అన్నది. కరెక్టే, దొంగలు వస్తారు ఇల్లు దోచుకోపోతారన్న భయమే లేకుండా అయింది చాలా మందికి. డిసెంబర్ 30 తారీఖు ఎన్నడు పోతుందా అని చూస్తుండ్రట. తెల్లారిన సంది బ్యాంకుల మీద పడి ఉన్న కాడికి పైసలు ఇడిపించుకోవాలి అని. పోదురు మొదలుకి వార్త చూసినాక అప్పుడు వండ్రి. ఈ నెల 30 తారీఖు వెళ్ళినాక మునుపు లెక్క ఎంతైనా తీసుకోవచ్చు అన్నారా. ఇక ఇప్పుడు కొత్త షరతులకు ప్లాన్లు వేస్తుండ్రట. ఎక్కువ పైకం తీసుకుంటే సర్వీస్ ఛార్జీలు గుంజుతారట. బ్యాంకుల రోజుకు 50,000, ఏటీఎంల 15,000 తీసుకోవాలి. సరిపోవనుకుంటే అడిగినంత ఇస్తారు, కాకుంటే ఛార్జీ పడుతుంది. 100కి 5 పైసల నుంచి 2 రూపాయల దాకా గుంజే ఆలోచన చేస్తుండ్రు. 5 పైసలే వాడచ్చు, ఆటానే వాడచ్చు, అలా దయ 2 రూపాయలు కూడా ఇవ్వచ్చు. ఉదాహరణకు రూపాయి వేసిండ్రు అనుకుందాం. మీరు 1,00,000 తీసుకున్నారు బ్యాంకులకు వెళ్ళి, మీది 50,000కు ఛార్జీ పడుతుంది. అంటే 500 చదివించుకోవాలి. అదే 2 రూపాయల ఛార్జ్ చేస్తే 1000 రూపాయలు. ఎంత తీసుకుంటే ఎంత ఛార్జ్ చేయాలి అనేది ఇంకా ఫైనల్ కాలే, కానీ అవుడు మాత్రం గ్యారంటీ అంటుండ్రు. మరి ఇట్లా ఎందుకు చేస్తుండ్రంటే నోట్ల వాడకం తక్కువ చేస్తుందికట. ఛార్జీలకు భయపడి తక్కువ తీసుకుంటారని సర్కారు వాళ్ళ పిలాను. అయ్యా సార్లు, మా పైసలు మేం తీసుకునేందుకు మీకు ఛార్జీలు చదివియాలి. ఆహా, ఏం ఐడియాలు సారు. ఆ 50,000, 15,000 కూడా ఎందుకు ఫిరీగిస్తారు? ఆటికి కూడా ఛార్జీలు గుంజుండ్రి, సచ్చుకుంటానా కడతాం. మీరు నియంగానే గీ రూల్ పెడతారా అంటే ఇక ఎవ్వరు బ్యాంకుల పైకం దాసుకోరు. మళ్ళా సందుగల కాలం వచ్చినట్టే.